గ్రేటెస్ట్ లవర్. ఓకే, లైఫ్ లాంగ్ లవ్ అంటావా? అవతల వాడి బండి లైట్ నమ్మి వెళ్తున్నాను. నువ్వే చూస్ చేసుకో. నీకు గ్రాఫిటీ అంటే ఇష్టమా? ఇష్టమా? ప్రాణం. ఏంటి ఆలోచిస్తున్నావు? ఫ్యూచర్ రా. ఎన్ని రోజులు ఈ బొమ్మ గీసావు? ఎన్ని లీటర్స్ పెయింట్ అయింది? ఎంత హైట్ లో గీశారు? ఒక్కరే గీసారా? 100 మంది గీసారా? దీన్ని చూస్తే నీకు అదా అనిపించేది. నాకేమనిపిస్తుందో తెలుసా? చాలా రోజుల తర్వాత ఒక మనిషి మొహాన్ని గీశాను. ఐఎమ్ సో హ్యాపీ. మనుషుల మొహాలు నీకు నచ్చవా? అందులో ఒక నిజం ఉండదు కదా. మరి నా మొహం మాత్రమే ఎందుకు నచ్చింది? నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ కలర్లో ఉన్న హ్యాపీనెస్, ఆ అమాయకత్వం, ఆ ఫ్రెష్నెస్, అందులో నిజం ఉంది. టెన్షన్ కూడా ఉంది. నీకు ప్రేమిస్తూ ఇష్టం, నాకు ప్రేమిస్తూ చాలా చాలా ఇష్టం. చచ్చాను. అందుకే నువ్వు నాకు నచ్చావు. కానీ కొంతకాలమే ప్రేమిస్తానన్నా. మరి ఈఎంఐ ఏం చేస్తావు? అమౌంట్ లవ్ అంటాను. I say love, right? Love అంటే చీటిల్ బ్యాచ్. ట్రూత్, మీ ముగ్గురు జనం లవ్ చేస్తారు. am I right? రేపు సెలెక్ట్ చేస్తే మీ ముగ్గురు ఏ ఇద్దరు జనం సాక్రిఫైస్ చేస్తారు? ముగ్గురు అంటే జాన్ ని గాలి వదిలేసినట్టే. లెట్స్ స్టార్ట్. సరే, ట్రూత్ అదే. ట్రూత్. ఎందుకు ప్రేమించావు? హీ విల్ లవ్ మీ రెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఎలా తెలుసు? ప్రపోజ్ చేసినప్పుడే చెప్పాడు. అలా ఎవరు చెప్పినా ప్రేమించేస్తావా? లవ్ లో ఎవరైనా అబద్ధాలు ఆడారు? బాటిల్ తిప్పక ముందే క్వశ్చన్ అడుగుతున్నావు ఏంటి? ఈ బాటిల్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళకి ఈ క్వశ్చన్. గెట్ రెడీ. పాస్ ఫెయిల్ లేదు. ఫేస్ ఇట్. క్విట్. క్రిస్టిన్ రా. అంటే నాతో అబద్ధాలు ఆడవా? డోస్ ఇల్లదర్. జస్ట్ నేను హ్యాపీగా ఉంచడానికి చిన్న చిన్న అబద్ధాలు ఆడండి అంతే. అంటే నన్ను హ్యాపీగా ఉంచడానికి అబద్ధాలు కూడా ఆడతావా? No, I didn't mean that. I really didn't mean to hurt you. ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? వీడియోని ఎలా డిసైడ్ చేశావు?
నిన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తానని ఏంటి నమ్మకం? కమాన్ చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చెప్పమని అడగట్లేదు. వీటన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను. ఉంటే జాను లైఫ్లో రామ్ ఉండడు, లేదా రామ్ నుంచి జానుని ఎవరు విడగొట్టలేడు. వెళ్ళు, తెలుస్తాను. గో. పాపం లైఫ్ లాంగ్ లవ్ అంటవా? అవతల వాడి బండి లైట్ నమ్మి వెళ్ళన్నాను. నువ్వే చూసి చేసుకో. అడుగుతుంది నిన్నే. ఏం చేయాలి? ఏంటి ఏం చేస్తున్నావు? ప్రేమ కట్టించుకోరా? ఏంటి తప్పేసుకోవడం? గోల్ఫ్ ఆడతావా? ప్రేమించుకుందాం, నిజంగా ప్రేమించుకుందాం, చాలా చాలా ప్రేమించుకుందాం. నీకు కావాల్సింది అదే కదా? అవును రామ్, ఇంత నిజమైన ప్రేమ నాకు జీవితం మొత్తం కావాలి రామ్. జాన్ జాన్ జాన్, ప్రేమ కావాలని అడుగు, ఇంత ఇంత ఇస్తాను. కానీ ఇంతకాలం ప్రేమించమని మాత్రం అడుగు. ఎందుకంటే జీవితం మొత్తం ప్రేమ ఇలాగే ఉండదు జాన్. అలా ఒకవేళ నేను చెప్పినా నమ్మకం. ఎందుకంటే ప్రేమ అనేది 2 హార్ట్స్ కాదు, 2 బ్రెయిన్స్. ఇది వేరే ఆలోచిస్తే ఇది వేరే ఆలోచిస్తుంది. నాకు క్రికెట్ అంటే ఇష్టం, నీకు గోల్ఫ్ అంటే ఇష్టం. నాకు గ్రాఫిటీ ఇష్టం, నీకు ఇష్టం లేదు. ఇవాళ నాకు నీళ్ళు నచ్చింది, రేపు నచ్చకపోవచ్చు. అప్పుడు అబద్ధాలతోనే మోసపోతూ బతకడం మన బుద్ధి చేస్తాం. నా నమ్మకాలన్నీ పోగొట్టాను, ఇది కూడా పోగొట్టుకో ప్లీజ్ రామ్. పోగొట్టుకుంటే ఏం చెప్పటం? ఇప్పుడు ఉన్నట్టు లైఫ్ లాంగ్ లవ్ ఇలాగే ఉండదని నేను చెప్తే అది నేను ఆడే మొదటి అబద్ధం. అబద్ధాలు ఆడవలసి వచ్చి ఎంతమంది తను విడిపించాను. ఇప్పుడు ఒక అబద్ధంతో ప్రేమను మొదలు పెట్టాలంటే అలాంటి ప్రేమ నాకు వద్దు జాన్. లైఫ్ లాంగ్ లవ్ నిజంగా ఉండదు జాన్. అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉంటుందని నమ్మి రావడానికి నేను రెడీ. లేదన్నప్పుడు విడిపోవడానికి నువ్వు రెడీగా ఉండాలి. ఓకే? నేను విడిపోలేను. జాన్ జాన్, ఒక్కసారి నా బిహేవ్ చేయలేదు, ఎవరి దగ్గర అబద్ధాలు ఆడలేదు, ఎవరిని మోసం చేయలేదు. యంగ్ మ్యాన్, నాకెందుకో నువ్వే మోసపోయి అనిపిస్తుంది. చాలా మంది అమ్మాయిలు ప్రేమించలేకపోతున్నారు. నీ ప్రాబ్లం కాదు. ఓ, ఒక అమ్మాయిని లైఫ్ లాంగ్ నిజంగా ప్రేమించలేకపోవటమే నీ ప్రాబ్లం. అవును.
అయితే నీ ప్రాబ్లంకి ఈ జన్మలో ఆన్సర్ దొరకదు. ఇంతమందిని ప్రేమించావు, అద్భుతంగా ప్రేమించావు, అయినా ఇప్పుడు నీ చేతిలో మిగిలిందేంటి? వాళ్ళందరితో ఎందుకు విడిపోయి ఉన్న కారణాలు తప్ప. ఈ క్షణం 10 కారణాలు ఉన్నాయి, కానీ ఒక్క ప్రేమైన ఉందా? కారణాలతో మిగిలిపోకూడదు. వాళ్ళందరితో ఎందుకు విడిపోయి ఉన్న కారణాలు తప్ప కారణాలతో మిగిలిపోకూడదు. మేరీ, థ్యాంక్ యూ. ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. సముద్రంతో ప్రేమ చూడాలంటే జీవితపు చివరంశంలోనే చూడగలం. అలా చూడాలంటే ఒక్క అమ్మాయినే ప్రేమించాలి. ప్రేమించిన అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నటించడం మహాపాపం. తెలుస్తుంది ఒక నిజం చెప్పడం ఎంత కష్టమో, అందుకే కష్టమైన నేను నిజాలే చెప్తాను. అన్నయ్య, ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తున్నామనుకుని బతకడం కూడా మహాపాపం రా. వాడికేం తప్పలేదు. వాడికన్నా ప్రేమించేవాడు నా కూతురికి దొరకడం, కలిసి వాళ్ళ ఇష్టం. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడమే ఒక అబద్ధం అనిపిస్తుంది. ఎందుకంటే నేను తన్ని ప్రేమించడం కన్నా నన్నే ఎక్కువగా ప్రేమించుకుంటానేమో అనిపిస్తుంది. నేను ఒక అమ్మాయిని ప్రేమించలేకపోవడానికి కారణమే నేను అనే ఈ రామే కారణం. కారణాలతో మిగిలిపోకూడదు. నేను తన కోసం సాక్రిఫైస్ చేయడానికి నా దగ్గర మిగిలి ఉన్నది ఈ నేను మాత్రమే. మై లాస్ట్ పెయింటింగ్. ఇక మీదట నా జీవితంలో ఈ గ్రాఫిటీ లేదు. Sergeant, do you need any help? No. Can I ask you one more question? Yeah. Who is that boy? Well, he's the world's greatest lover.